సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హరీష్ ని బాడీ షేమింగ్ చేస్తున్నారు. కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని ప్రశ్నిస్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాని అడ్రస్ చేస్తున్నారు. లైవ్ లో చూస్తున్నాం. సరైన సమయం ఇస్తారేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం వేసుకుంటా ఉన్నాం. అట్లనే ఇలా పీపీటీ విషయంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదో కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా మేము తెలియదలుచుకున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరము అట్లనే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్స్ మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 2016లో. ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళ అన్నది ఏంటంటే, కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కావచ్చు కేసులు వేసుకుంటూ ఆపుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు దాంతో లాభం ఏంటి, అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తోటి ప్రజలకు రైతులకు ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి మీద క్లియర్గా మొత్తం అందరికి కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. అది శాసనసభ రికార్డులో ఉండాలి. రేపు రాబోయే సమాజానికి రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారి అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండాలి, మీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో భట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ సభ్యురాలుగా ఉన్నారు, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఇఫ్ ద ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఈజ్ హెల్డ్ ఇన్ ద అసెంబ్లీ బికాజ్ it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్.
వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వారు బైకాట్ కూడా చేసినారు ఆ రోజు. అదే మేము వీళ్ళు ప్రభుత్వం మాకు బీఏసీలో చెప్పినారు, వాళ్ళు మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు. అప్పుడు మేము బీఏసీలో అడిగినాం, అయ్యా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది, మాకు కూడా అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు. అప్పుడు మేము ఇయ్యము అని చెప్పినారు, మీకు ఇయ్యము అని ఎల్ఏ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చెప్పినారు. మేము స్పీకర్ గారికి లిఖితపూర్వకం కూడా వారికి ఇచ్చినాం, ఒకవేళ మీరు అధికార పక్షానికి ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లేదు కృష్ణానది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా మేము ప్రజలకు నిజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వ వాదనే ప్రజల్లోకి పోతుంది, మా వాదన కూడా మేము ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత హక్కు మాకు ఉన్నది, కాబట్టి మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారికి 29/12/2025 29వ తారీఖు నాడు మేము లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం మేము వారికి అడగడం జరిగింది. అయితే మేము